తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంటున్నాయి. ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులు మాత్రమే బయటకు వస్తున్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్కి చెందిన ఇద్దరు కీలక నేతలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే వ్యవహారానికి సంబంధించిన నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులు మాత్రమే బయటకు వస్తున్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్కి చెందిన ఇద్దరు కీలక నేతలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే వ్యవహారానికి సంబంధించిన నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, అవునా, ఇప్పుడు ప్రణీత్ రావు విషయంలోనే కాదు, ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా ప్రణీత్ రావు కేసులో బయటపడుతున్న కొద్దీ ఎస్ఐబి డిపార్ట్మెంట్ వాళ్ళే కాదు, రాజకీయ నాయకులు కూడా బయటకు వస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. దీని వెనకాల కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వెనకాల కూడా రాజకీయ నేతలు కూడా చాలా మంది కూడా బయటకు వస్తున్నారు. అందులో తెలంగాణ బీఆర్ఎస్ నేతలు కూడా బయటకు వస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ వల్లనే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పడం వల్లే వాళ్ళ ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ కూడా జరిగాయని కూడా బయటకు వస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఎస్ఐబి చీఫ్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు తన కన్సెంటర్ లోనే ట్యాపింగ్ కూడా జరిగినట్లు ప్రణీత్ రావు అయితే ఒప్పుకోవడం జరిగింది. ఈ 7 రోజుల విచారణలో ప్రణీత్ రావు ఈ విషయాన్ని పక్కాగా వెల్లడించారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ ప్రభాకర్ రావు ఒక్కటే కాదు, ప్రభాకర్ రావుతో పాటు శ్రావణ్ రావు అలాగే రాధా టీచర్ కూడా ఉన్నారు. వీళ్లకు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మన హైదరాబాద్ ప్రదేశంలో లేరు. వాళ్ళు సింగపూర్ కి వెళ్ళిపోయినట్టుగా కూడా, నైజీరియా ఒకరు సింగపూర్ కి ఒకరు కూడా వాళ్ళు పరారులో ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే నిఘా పెట్టి కూడా గాలిస్తున్నారు. వాళ్ళు పరారులో ఉన్నందుకు అందుకు వచ్చి కోర్టులో హాజరవ్వాల్సిందిగా కూడా నోటీసులు అయితే జారీ చేశారు. వాళ్ళకైతే వాళ్ళతో పాటు భుజంగరావు తిరుపతండలలో ఆల్రెడీ ప్రణీత్ రావుతో పాటు ఆ చెంచల్గూడ జైలుకి 7 రోజుల రిమైండింగ్ అయితే వాళ్ళని 10 రోజుల రిమైండింగ్ అయితే వాళ్ళని పంపించడం జరిగింది. అలాగే ఈ భుజంగరావు ఎవరైతే ఉన్నారో తను ఎర్రపల్లి దయాకర్ రావుకి స్వయంగా దగ్గర బంధువు అని కూడా తెలిసింది. ఈ భుజంగరావు ఈ ఎర్రపల్లి దయాకర్ రావుకి దగ్గర బంధువు కావడంతో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలందరూ కూడా బయటకు వస్తున్నారు. ఈ ట్యాపింగ్ వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా బీఆర్ఎస్ నేతలు అయితే అందరూ కూడా బయటకు వస్తున్నారు. ఈ బీఆర్ఎస్ నేతలల్లో కీలక నేతలు ఒక 2 ఉన్నారని కూడా అయితే అనుమానించడం జరుగుతుంది. ఆ అనుమానాల మేరకే వీళ్ళు విచారణ కూడా జరిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ నిర్మల.